ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలనుకునే యాత్ర కేదార్నాథ్ యాత్ర. సంవత్సరంలో 6 నెలలు మాత్రమే శివుడు దర్శనమిచ్చే ఆలయం ఇది. ఒకవైపు ప్రకృతి అందాలు, మరోవైపు ప్రకృతి విపత్తుల మధ్య జరిగే అందమైన యాత్ర ఇది. దగ్గర మందాకిని, అలకనంద నదుల సంగమాన్ని మనం చూడవచ్చు. కేదార్నాథ్ బేస్ క్యాంప్ దగ్గర సీతామఢి హోటల్కి చేరుకునేసరికి పరిస్థితి ఎంత కఠినంగా మారిపోయింది అంటే మనం చెప్పలేం. టెంపరేచర్ ఒక్కసారిగా పడిపోతుంది. చాలా మామూలుగా లేదు. అక్కడికి చేరిన మేము ఏమీ తినకుండా వెళ్ళి పడుకున్నాము అంటే ఆ చలి తీవ్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఉదయాన్నే ట్రెక్కింగ్ ఎలా మొదలు అవుతుంది అంటే 5 గంటలకి క్యూలో నిలబడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కారులో గౌరీగుండు చేరుకోవాలి. ఆ తర్వాత డోలీ వాళ్ళ కోసం మన బరువు లగేజీని తూకం వేయించాలి. 4 మనుషులు ఆ డోలీని మోసుకుంటూ 6 నుండి 7 గంటల పాటు కొండపైకి ఎక్కాలి. అది ఒక పద్ధతి. అంతేకాకుండా ఇంకో పద్ధతి కూడా ఉంది. అది ఏంటంటే ఇలా కష్టపడకుండా హెలికాప్టర్లలో వెళ్ళవచ్చు కదా అంటే హెలికాప్టర్లు పూర్తిగా వాతావరణంపై ఆధారపడి ఉంటాయి. ఒక్కోసారి స్లాట్ 3 గంటలు ఉంటుంది. వాతావరణం బాగుంటే మనం హెలికాప్టర్లలో వెళ్ళవచ్చు. కానీ వాతావరణం బాగలేకపోతే క్యాన్సల్ అవుతాయి. ఏ విధంగా క్యాన్సల్ అయినా మన డబ్బులు వాపస్ వస్తాయి అనేది నమ్మకం లేదు. అందుకే మనం హెలికాప్టర్లలో డిపెండ్ కాకూడదు. ఇంకో పద్ధతి, బుట్టలో కూర్చోబెట్టుకొని మనని పైకి తీసుకొని వెళ్తారు. గుడి దగ్గర దిగబెడతారు. దీనికి 10,000 తీసుకుంటారు. గుర్రంలో వెళ్ళవచ్చు. గౌరీగుండు నుండి పైకి తీసుకొని పోతారు. దీనికి 4,000 తీసుకుంటారు. గుర్రం మీద వెళ్ళి వాళ్ళందరినీ 1.5 కిలోమీటర్ దూరంలో ఆపుతారు. అక్కడ నుండి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకొకటి, ఇవన్నీ కాకుండా మనం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా నడుచుకుంటూ వెళితే మనం చాలా అద్భుతాలను చూడవచ్చు. కొండలను, లోయలను, కొండల మధ్యలో నుండి వచ్చే జలపాతాలను, వెళ్ళేవారిని వచ్చేవారిని మనం తిలకించవచ్చు. ప్రకృతి అందాలు చాలా ఆహ్లాదకంగా చూపరులను ఎంతో ఆకర్షించేలా ఉంటాయి. ఇలా వెళ్ళి ఎన్నో అద్భుతాలను తిలకిస్తూనే మధ్య మధ్యలో సేద తీరుతాము. అక్కడ మనం వేడివేడి నీటిని కానీ టీని కానీ తాగితే ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ మన దగ్గర రెయిన్ కోట్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడప్పుడు మనం వెళ్ళే దారిలో వర్షం పడే అవకాశాలు ఉంటాయి. చలి బాగా విపరీతంగా ఉంటుంది కాబట్టి జర్కిన్లు, మఫ్లర్లు వేసుకోవాలి. ఎన్ని కిలోమీటర్లు నడిచినా అలసట మాత్రం రాదు. మనం వెళ్ళే దారిలో, నడుస్తున్న దారిలో కొంత రోడ్డు మార్గం బాగుండదు. కానీ జాగ్రత్తగా వెళితే చాలా బాగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో కూర్చోవడానికి కొన్ని షెడ్లు కూడా ఉంటాయి. మనం నడిచే దారిలో తినుబండారాలు కూడా ఉంటాయి. కావాలి అంటే తీసుకోవచ్చు. వెళ్ళే దారిలో రెస్ట్ తీసుకోవడానికి కొన్ని టెంట్లు కూడా ఉంటాయి. పైకి ఎక్కిన కొద్దీ చలి తీవ్రత చాలా ఎక్కువ అవుతుంది. ఆక్సిజన్ సరిపోని వారికి శ్వాస ఆడకపోతుంది. కావున వారు కొంచెం ఆర్తి కర్పూరం దగ్గర ఉంచుకొని వాసన చూడగలరు. దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. పైకి వెళ్ళే కొద్దీ కొండలన్నీ మంచుతో కప్పబడి చాలా అందంగా కనిపిస్తాయి. అక్కడ ఎక్కుతున్నంతసేపు డోలీలను మోసే మనుషులను చూసినా చాలా బాధ అనిపిస్తుంది. 4 మనుషులు ఒక మనిషిని ఎలా మోస్తారా అని అనిపిస్తుంది. అలాగే గుర్రాలు మనుషులను తీసుకుపోవడమే కాకుండా అనేక వస్తువులను కూడా పైకి తీసుకొని పోతూ ఉంటారు. వాటిని చూసినా కూడా చాలా బాధగా అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, వాటి బతుకు తెరివే అది అని అనిపిస్తుంది. గుడికి దగ్గరలో అనేక టెంట్లు ఉంటాయి. టెంట్కి 500 తీసుకుంటారు. అక్కడ చాలా హోటల్స్ ఉంటాయి. వాటిని రెంట్కి తీసుకొని మనం ఫ్రెష్ అప్ అయ్యి మనం దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. ఈ అద్భుతాన్ని చూడడానికి 2 కళ్ళు